భద్రావతి చెంప పగలగొట్టి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన వేదవతి, సేనాపతిని క్షమించిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని వల్లి నిజస్వరూపాన్ని రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే భద్రావతి ప్లానింగ్ గట్టిగా చేసి ధీరజ్ని జీవితాంతం జైల్లోనే ఉంచేటట్టు చేయాలని ఇంకా గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అటు విశ్వ విషయంలో, ప్రేమ విషయంలో ఇద్దరి విషయంలో కూడా ధీరజ్ తప్పు చేశాడని, ధీరజ్ వల్లే వాళ్ళిద్దరూ బాధపడుతున్నారు అన్న ఉద్దేశంతో విశ్వ మీద ప్రేమ మీద ఉన్న ప్రేమతో ధీరజ్ని జీవితాంతం జైల్లో ఉంచాలని భద్రావతి అయితే ప్లాన్ చేస్తుంది. వాడికి ఫోన్ చేసి అంతా పగడ్బందీగా ప్లాన్ చేసావా అనగానే ఈ ప్లాన్లో మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు మేడం, రేపొద్దుట మీరు అనుకున్నది అనుకున్నట్టే జరిగిపోతుంది అంటూ మాట్లాడేసరికి సరే రేపొద్దుట వీడు బయలుదేరగానే ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది. ఒరే ధీరజ్, నా మేనకోడల్ని నా నుంచి దూరం చేసేస్తావు కదా, నా తమ్ముడు పరువు తీసేస్తావు కదా, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టన్రా అంటూ ఇంకా వీళ్ళ ఇంటి వంక చూస్తూ భద్రావతి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటక్క వాడికి ఫోన్ చేసావా అని చెప్పనగానే ఫోన్ చేశాను, వాడు ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తాను అని చెప్పాడు, ఖచ్చితంగా చేసేస్తాడు, నువ్వు ఏమాత్రం వెనకడుగు వేసేదే లేదు, మనం ఖచ్చితంగా ధీరజ్ రేపు ఈ టైం కల్లా జైల్లో ఉంటాడు అనేసరికి అదే అక్క, అదే నాకు కావాల్సింది, విశ్వను అటు ప్రేమను ఇద్దరినీ కూడా వాడు బాధ పెట్టిన వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదక్క, అంత ఈజీగా ధీరజ్ గాడు మన వలలోంచి తప్పుకునే అవకాశమే లేదు, ఖచ్చితంగా వలలో చిక్కుకుంటే అప్పుడు ఉంటుంది వాడికి జీవితాంతం ఆ రామరాజు గాడు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి, అది నేను చూస్తూనే ఉండాలి అంటూ ఇంకా సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత పదరా వెళ్ళి పడుకుందాం ప్రశాంతంగా, తెల్లవారేక రేపటి నుంచి ఆ రామరాజుగాడి ఇంట్లో ఏడుపులు పెడబొబ్బులు తప్ప సంతోషం అనేది ఉండదు అంటూ ఇంకా ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే ధీరజు ట్రిప్ ఉందని ఉదయాన్నే బయలుదేరి వెళ్తాడు. ఇంకా అలా బయలుదేరి వెళ్తూ ఉండగా చూసి ఇంకా ధీరజ్ ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడక్క అని చెప్పాను, కానీ వెంటనే వాడికి ఫోన్ చేస్తానని ఇంకా మధ్యదారిలో వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ నేను రెడీగా ఉన్నాను మేడం, వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పనేసరికి అవునా సరే, వాడు ఆల్రెడీ బయలుదేరాడు చూసుకో అని చెప్పాను, కానీ సరేను మేడం అని చెప్పి ఇంకా వాడు కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంకా ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉండగా ధీరజ్ వాడి దగ్గరికి వెళ్తూ ఉండేసరికి లిఫ్ట్ అన్నట్టు చెయ్యి చాపడంతో నాకు ఒక ఇంపార్టెంట్ ట్రిప్ ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్తాడు. చెప్పేసరికి ట్రిప్ ఏంటి సార్, నన్ను కొంచెం ముందు వరకు తీసుకువెళ్ళండి సార్, అంతకు మించి ఏమీ అవసరం లేదు సార్ అని చెప్పాను. కానీ ముందు వరకు తీసుకువెళ్ళడం కాదు, నాకు అర్జెంట్ ట్రిప్ ఉందయ్యా, నేను అలా మధ్యలో ఎవరిని ఎక్కించుకోలేను అని చెప్పాను. కానీ కొంచెం ముందు వరకే సార్, మీ ట్రిప్ ఎక్కడ అనగానే పలానా చోట అనేసరికి అయితే అక్కడ వరకు కాదు సార్, ఈలోపే దిగిపోతాను అని చెప్పాను. కానీ సరేనని ఇంకా కార్ ఎక్కిన తర్వాత మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేసేసరికి నేను రెడీగా ఉన్నాను అని ఇన్స్పెక్టర్ కూడా చెప్తాడు. చెప్పడంతో ఇంకా ఇన్స్పెక్టరు ఇద్దరు కూడా రెడీగా ఉన్నామని ఇద్దరు కూడా మాట్లాడుకుని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదేంటి ఇన్స్పెక్టర్లు ఈ రూట్లో చెకింగ్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటాడు. ఇంకా అలా అనుకునేసరికి ఆపు అని చెప్పాను. కానీ ఇంకా వెంటనే ఆపుతారు. లైసెన్స్ ఉందా, అది ఉందా, ఆర్సీ బుక్ ఉందా అంటూ అన్ని ప్రశ్నలు అడిగేసరికి అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పాను. కానీ ఏమున్నాయి ఆ బాక్స్లోని అంటూ మాట్లాడడంతో ఆ బాక్స్లో ఫ్రూట్స్ ఏయో ఉన్నాయండి సార్, ఫ్రంట్ వరకు తీసుకుని వెళ్తే సరిపోతుందన్నారు, నాకు బుక్ చేసింది కాదు ఈ ట్రిప్పు అనేసరికి అవునా, ఏవి ఆ బాక్స్లో ఏమున్నాయి చూడు కానిస్టేబుల్ అని చెప్పాను. కానీ ఇంకా బాక్స్ ఇలా బయటకు తీస్తూ ఉండగానే కింద నుంచి బాక్స్ ఓపెన్ అయిపోతుంది.
అయిపోతుంది. అంటే వాడు కావాలని అలానే పెడతాడు ఓపెన్ అయిపోయేటట్టుగా. ఇంకా బాక్స్ ఎప్పుడైతే కారులోంచి బయటికి ఇలా వస్తుందో వెంటనే ఇంకా కింద నుంచి ఆ మారక ద్రవ్యాలవి పొడుం ప్యాకెట్స్ అంటే ఆ పౌడర్ ప్యాకెట్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి. పైన ఫ్రూట్స్ ఉంటాయి. ఇంకా అతను పారిపోతాడు. ఆ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఏం చేయాలి, వెళ్తున్న అతని వెనకాల ఫాలో అవ్వడం మానేసి ఫాలో అవ్వకుండా ఇక ఇతని దగ్గరే అలా నిలబడిపోయి ఉంటారు. నిలబడిపోయి ఉండేసరికి ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇదంతా అంటూ మాట్లాడేసరికి, నేనేం చేయడం సార్, నేనెప్పటి నుంచి చేయడం ఏంటి, ఇవేమో నాకు తెలీదు, అతనెవరో తెలీదు, ఇంతకు ముందే ఎక్కాడు అని చెప్పాను. కానీ అదేంటి తెలియకపోవడం ఏంటి, అతను నిన్ను చూసి పారిపోయాడు అంటే అర్థం కావట్లేదా, అతను కలిసి నువ్వు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా, అతని పారిపోయాడు, కానిస్టేబుల్స్ ఈ కార్ని సీజ్ చేయండి అంటూ మాట్లాడడంతో, సార్ నేనేం తప్పు చేయలేదు సార్, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు, నా కార్ని ఎందుకు సీజ్ చేస్తున్నారు అంటూ మాట్లాడేసరికి, అవును సీజ్ చేయాల్సిందే, మారక ద్రవ్యాలు కనిపిస్తే సీజ్ చేయకపోతే ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టేదే లేదు, కానిస్టేబుల్స్ తీసుకువెళ్ళండి స్టేషన్కి అంటూ అక్కడి నుంచి కాస్త ధీరజ్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు. సార్ నేను చెప్పేది వినండి సార్, అసలు అతను ఎవరో కూడా నాకు తెలీదు, ట్రిప్ కూడా బుక్ చేయలేదు సార్, కావాలని ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారమే చేసినట్టుంది, ప్లాన్ ప్రకారం ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, అయినా నీ మీద ఎవరు పగపట్టుంటారు, ఇదంతా మాకు చెప్పొద్దు, మీరు ఇద్దరు దొరికిపోయారు, అతను పారిపోయాడు, కారు నీది కాబట్టి నువ్వు ఎస్కేప్ కాలేకపోయావు అంతే కదా అంటూ మాట్లాడేసరికి, నేను చెప్పేది వినండి సార్ అంటూ ఎంతగానో బ్రతిమాలతాడు. ఎంత బ్రతిమాలినా కానీ ధీరజ్ మాట వినిపించుకోకుండానే ఇన్స్పెక్టర్ కాస్త ధీరజ్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో బంధించేస్తాడు. పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టిన తర్వాత, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అనేసరికి, ఇంకా ఎవరికి చెప్పాలి, ప్రేమకు తప్ప ఎవరికి చెప్పడానికి వీల్లేదు, ఎవరికి చెప్పినా తప్పుగా అర్థం చేసుకోవడమో కంగారు పడడమో చేస్తూ ఉంటారు. సో అందుకోసమని ప్రేమకు ఫోన్ చేయమని కానిస్టేబుల్ చెప్తాడు. ఎందుకంటే కానిస్టేబుల్ మంచోడు, ఈ ఎస్ఐ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడన్న విషయం తెలియదు కాబట్టి. ఇంకా కానిస్టేబుల్ అయితే ఫోన్ చేయమనగానే నెంబర్ చెప్పడంతో వెంటనే నెంబర్ చెప్పి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయమనగానే ఫోన్ నెంబర్ ఇచ్చేసరికి వెంటనే బయటికి వెళ్ళిన తర్వాత, ప్రేమ అంటే నువ్వేనమ్మా అని చెప్పాను. కానీ అవును సార్, మీరు ఎవరు నాకు ఫోన్ చేశారేంటి, నా పేరు మీకెలా తెలుసు, ధీరజ్ నీ భర్తేనా అని చెప్పాను. కానీ అవును నా భర్తే. ఇప్పుడు ధీరజ్ గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు, ధీరజ్ కారులో మారక ద్రవ్యాలు దొరికాయి, అందుకోసమనే మా ఎస్ఐ గారు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారనగాని, సార్ ధీరజ్ అలాంటి వాడు కాదు సార్ అనగాని, నువ్వేదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోమ్మా అని చెప్పి అనడంతో గబ్బగబ్బా ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. బయటికి రావడంతో వెంటనే బుజ్జమ్మ కాస్త ఎదురొచ్చేసరికి, ఏమైందే, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అనగానే, ధీరజ్ని అరెస్ట్ చేశారంట అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటి ధీరజ్ని అరెస్ట్ చేశారా, ఏం చెప్తున్నావే, ధీరజ్ని అరెస్ట్ చేయడం ఏంటి, వాడు ట్రిప్ ఉందని చెప్పి ఉదయాన్నే వెళ్ళాడు కదా, మరి అలాంటి తప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అంటూ మాట్లాడడంతో, ఏమో అత్తయ్య నాకు తెలీదు, కానిస్టేబుల్ ఫోన్ చేశాడు, ఫోన్ చేయడంతో నేను వెంటనే భయపడిపోయి స్టేషన్కి బయలుదేరాను అనగానే, ఇద్దరు కూడా బయలుదేరి బయటకు వచ్చేసరికి, ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా అత్తా కోడళ్ళిద్దరూను, బాగుంది చాలా బాగుంది, వెళ్ళండి, వాడు ఇంకా జైల్లోంచి బయటికి రావడం కుదరదు, జీవితాంతం నీ చిన్న కొడుకు జైల్లో చిప్పకూడు తింటూ ఉండడం తప్ప వేరే ఆప్షనే లేదు అంటూ మాట్లాడేసరికి, అంటే నా కొడుకును అరెస్ట్ చేయించింది మీరేనా, మేమేనా, ఏమో మేమే కావచ్చు లేక కాకపోవచ్చు, నా మేనల్లుడిని మేనకోడల్ని బాధ పెట్టిన వాడిని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, మాకు ఎంత క్షోభను మిగిల్చిన వాడిని జీవితాంతం చిప్పకూడి తినేటట్టు చేస్తాను అంటూ భద్రావతి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి వీళ్ళ మాటలు వింటూ ఉండి ఇక్కడ టైం వేస్ట్ చేయడం అనవసరమంతా, ముందు మనం స్టేషన్కి వెళ్దాం, స్టేషన్కి వెళ్ళాక అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి మాట్లాడేసరికి, ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక పద వెళ్దామని ఇద్దరు కూడా పరుగున వెళ్తారు. వెళ్ళడంతో వెళ్ళే దారిలోనే నర్మదకు ఫోన్ చేస్తాడు.
నర్మదకు ఫోన్ చేసి ప్రేమ జరిగిన విషయం అంతా చెప్తుంది. చెప్పడంతో ఏమైంది, ఎందుకు అలా జరిగింది అనగాని, ఏమో తెలియదక్క, మేము ఇప్పుడే వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత అసలు విషయం ఏంటో చెప్తాము, చాలా టెన్షన్గా ఉందక్క, వాడు ఈ మధ్యనే స్థిరపడుతున్నాడు, పైగా కొత్త కారు కూడా కొనుక్కున్నాడు, ఇంతలోనే ఎలా జరగడం ఏంటో, ఫస్ట్ ఈఎంఐ కూడా పూర్తిగా కట్టలేదు, కట్టక ముందే ఎలా జరగడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఇంకా ప్రేమ టెన్షన్ పడుతూ ఉండగా, నువ్వేం టెన్షన్ పడకు ప్రేమ, అత్తయ్య నువ్వు వెళ్తున్నారా, సరే నేను కూడా వస్తాను అనగాని, వద్దక్క నువ్వు వర్క్ చూసుకో, నేను ఏ విషయం ఏంటో నీకు మళ్ళీ చెప్తాను అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది నర్మద. ఇద్దరు కూడా స్టేషన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళడంతో లోపలికి గబగబా లోపలికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళేసరికి, అమ్మ ఎవరు మీరు, ఎవరు అని చెప్పనగాని, ధీరజ్ అనగానే, అక్కడ ఉన్నాడు అనేసరికి, మీరెందుకు ఇక్కడికి వచ్చారు, అయినా మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆడవాళ్ళు లోపలికి రాకూడదని తెలియదా, అది కాదండి మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇంకా బుజ్జమ్మ మాట్లాడడంతో, ఏ తప్పు చేయలేదా, తప్పులు ఎందుకు చేస్తారు, మారక ద్రవ్యాలు తరలిస్తూ దొరికిపోయాడు, ఇంకా అలాంటి తప్పుడు బయటికి రావడం కష్టమే, జీవితాంతకాలం జైల్లో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ మాట్లాడేసరికి, అదేంటండి అలా మాట్లాడతారు, నా కొడుకు తప్పు చేయలేదు అంటే నమ్మరా, ఎవరో ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది, మీరే పొరపాటు పడుతున్నారేమో, లేక నా కొడుకుని ఎవరైనా ఇరికించారేమో, మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అనేసరికి, తొందరపడి నిర్ణయం తీసుకోకపోవడం ఏంటి, అయినా ఆల్రెడీ కారుని సీజ్ చేశాము, కారు బయటికి రావడం కుదరదు, మీ కొడుకు లోపల ఉన్నాడు, వెళ్ళి మాట్లాడుకోండి అనగాని ఇంకా ప్రేమ ఇటు వేదవతి ఇద్దరు కూడా లోపలికి పరుగున వెళ్తారు. ఇద్దరు కూడా వెళ్ళేసరికి ధీరజ్ కాస్త ఉంటాడు. ధీరజ్ ఉండేసరికి, అమ్మ ప్రేమ మీరెందుకు వచ్చారు, ప్రేమ నువ్వు ఒక్కదాని వస్తే సరిపోతుంది కదా, అమ్మని ఎందుకు తీసుకొచ్చావు, లేదు నేను వచ్చేటప్పుడు అత్తయ్య చూశారు, అత్తయ్య చూడడం వల్లే నేను అత్తయ్యని తీసుకురావాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందిరా అని చెప్పాను. కానీ ఏం జరగడం ఏంటే, ఇంటి దగ్గర నుంచి కారు తీసుకుని వచ్చానా, ఇలా రావడంతో మన స్ట్రీట్ దాటుతుండగా ఎవరో 2 బాక్సులతో వచ్చారు. వచ్చేసరికి నేను అప్పటికి నాకు వేరే బుకింగ్ ఉంది, నేను తీసుకువెళ్ళను అని చెప్తూనే ఉన్నాను, అయినా సరే వినిపించుకోకుండా కొంచెం వరకే అంటూ నా వెనకాల ఆపేసరికి ఇంకా నేను తప్పక, ఎవరికి ఎలాంటి ఎమర్జెన్సీ ఉందో చెప్పలేం కదా, సో ఆ ఉద్దేశంతో కారు ఎక్కించుకుని కొంచెం ముందుకు రావడంతో, ఎప్పుడు ఆ సెంటర్లో అసలు ఇన్స్పెక్టర్లు చెకింగ్ చేయడమే ఉండదు, కానీ చెక్ చేసేసరికి అతనేమో బాక్స్ని సరిగ్గా సీల్ చేయలేదో లేక కావాలని ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారో అర్థం కావట్లేదు. ఆ బాక్స్ ఇలా బయటకు ఓపెన్ చేయడంతో కింద నుంచి అవన్నీ కూడా కింద పడిపోయాయి. పైనేమో మహుడు పళ్ళు సర్దాడు. నాకేం అర్థం కావట్లేదు ప్రేమ అనగానే, ఇదంతా ఎవరు చేశారో నాకు అర్థమైందిరా ధీరజ్, నువ్వేం మాత్రం టెన్షన్ పడకు, ఎవరైతే నిన్ను తీసుకువెళ్ళి జైల్లో పెట్టారో వాళ్ళని నేను బయటికి తీసుకొస్తాను, ఖచ్చితంగా బయటికి వచ్చేటట్టు చేస్తాను, వాళ్ళే వచ్చి నిన్ను విడిపించేటట్టు చేస్తాను, నువ్వు ఏ మాత్రం టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా ధీరజ్కి ధైర్యం చెప్పి ప్రేమ ఇటు బుజ్జమ్మ ఇద్దరు కూడా బయటకు వస్తారు. ఈలోపు నర్మదా ఆఫీస్ నుంచి సరాసరి స్టేషన్కి వచ్చేస్తుంది. స్టేషన్కి రావడంతో, ఏమైంది, ఏం జరిగింది, మాట్లాడారా ధీరజ్ తోటి అనగాని, ఇదంతా మా అత్తయ్య వాళ్ళు మా నాన్న చేసిన ప్లాన్ అని క్లియర్గా తెలుస్తుందక్క, కావాలనే ఎవరో ధీరజ్ కారులో మారక ద్రవ్యాలు పెట్టించి కావాలనే ధీరజ్ని బుక్ చేశారు, ధీరజ్ జీవితాంతం జైల్లో ఉండాలని, ఎందుకంటే వాళ్ళు నన్ను ధీరజ్ లేపుకొచ్చాడు కదా, లేపుకొచ్చిన దాని మీద అలాగే అమూల్య చేత విశ్వ మీద కంప్లైంట్ ఇప్పించాడు కదా, దీన్ని మనసులో పెట్టుకుని కావాలని ఇదంతా చేస్తున్నారు, అది నాకు బాగా క్లియర్గా అర్థమవుతుంది, ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు పైకి కనిపించరు, లోపల చాలా ఉంటుంది, అది ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది, నేను వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ బయట ఉండి సంతోషంగా నవ్వుతూ ఉంటే మాకు అర్థం కాలేదు, ఇప్పుడు క్లియర్గా తెలుస్తుందక్క, నిజంగా ఇన్ని రోజులు మా అత్త మా నాన్న ఇద్దరు కూడా మంచి వాళ్ళే అనుకున్నాను, ఇప్పుడు ధీరజ్ని జైల్లో పెట్టించి జీవితాంతం ధీరజ్ని జైల్లోనే ఉంచాలని ప్లాన్ చేశాక నాకు అర్థమవుతుంది,
పదక్క వెళ్దాము అని చెప్పాను. కానీ ఇంకా వీళ్ళ ముగ్గురు ఆటోలో వస్తూ ఉండేసరికి ఇంకా బుజ్జమ్మ, ప్రేమ, నర్మద ముగ్గురు కూడా ఇంట్లో కనిపించకపోవడంతో రామరాజు కాస్త బుజ్జమ్మకు ఫోన్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళావు బుజ్జమ్మ? ఒక్క మాట నాకు చెప్పలేదు. అయినా నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళవు కదా. చూస్తే ప్రేమ కూడా లేదు. నర్మదేమో ఆఫీస్కి వెళ్ళింది. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు అనగానే వస్తున్నానండి అనేసరికి ఇంకా ఈ లోపు ఆటో ఆగినంత సౌండ్ అవుతుంది. సౌండ్ అవడంతో బయటికి వస్తాడు. బయటికి వచ్చేసరికి భద్రావతి భద్రావతి అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది వేదవతి. అయితే ఇదేంటి బుజ్జమ్మ ఇంత గట్టిగా వాళ్ళ అక్కని పిలుస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందని అని గబగబా బయటకు వచ్చేసరికి వీళ్ళు కూడా బయటకు వస్తారు. అంటే వల్లి, సుకన్య వీళ్ళు కూడా ఇద్దరు బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి ఏమైంది మామయ్య అనగానే అదే నాకు అర్థం కావట్లేదమ్మా. మీ అత్తయ్య, ప్రేమ ఎక్కడికో వెళ్ళారు. నర్మద కూడా వాళ్ళతో పాటు వచ్చింది. మరి అక్కడ ఉండి భద్రావతి భద్రావతి అంటూ కేకలు వేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈలోపు రామరాజు ఇటు వీళ్ళంతా కూడా వచ్చేసరికి భద్రావతి భద్రావతి అంటూ మళ్ళీ గట్టిగా పిలుస్తుంది. పిలవడంతో ఏయ్ ఏంటి ఇంటి ముందుకొచ్చి అరుస్తున్నావు? పిచ్చిగాని పట్టిందా ఏంటి అంటూ మాట్లాడేసరికి పిచ్చి నాకు పట్టలేదే, నీకు పిచ్చి పట్టింది. నీకు ఎదుటి వాళ్ళని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని చూస్తున్నావు. వాళ్ళు నీ చెల్లెలి పిల్లలు అన్న విషయం కూడా నువ్వు పట్టించుకోకుండా ఇంత దారుణంగా ఈ రకంగా చేస్తావని కలలో కూడా అనుకోలేదు. అసలు ధీరజ్ మీద నీకు అంత కక్ష ఏంటే? ధీరజ్ ఏం తప్పు చేశాడు? విశ్వ గురించి విశ్వ మీద కంప్లైంట్ ఇవ్వడమా వాడు చేసిన తప్పు? మరి అమూల్య విషయంలో వాడు చేసింది తప్పు కదా? తెల్లవారితే పెళ్ళనగా అమూల్యను తీసుకెళ్లి తన జీవితాన్ని నాశనం చేశానంటూ 10 మందిలో చెప్పడానికి ట్రై చేయడం తప్పు కాదా? చెప్పు, తప్పు కాదా అంటూ మాట్లాడేసరికి మరి నా మేనకోడల విషయంలో ఏం చేశాడే? నీ పక్కనే ఉంది కదా ప్రేమ. మరి ప్రేమ విషయంలో ఏం చేశారు? ప్రేమ విషయంలో తప్పు జరగలేదా? ప్రేమ విషయంలో కూడా అదే తప్పు జరిగింది కదా. అలాంటి తప్పుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు? అంటే ఆడపిల్ల నీ ఇంటిదైతే ప్రశ్నిస్తావు కానీ నా ఇంటిదైతే ప్రశ్నించే అవకాశమే లేదా? చెప్పు అంటూ మాట్లాడేసరికి అవకాశం కాదు, ఏముందో ఏం లేదో నాకు అన్నీ తెలుసక్క. అసలు ప్రేమ విషయంలో ఏం తప్పు జరిగిందో నీకేమైనా తెలుసా? తెలీదు. తెలియనప్పుడు నువ్వు అలా ఎలా మాట్లాడతావు? తప్పు మొత్తం ధీరజ్దే అని నువ్వు ఎలా అంటావు? ధీరజ్ ఏం తప్పు చేశాడక్క? పోతున్న పరువుని కాపాడి నీ మేనకోడల మెడలో తాళి కట్టడమే వాడు చేసిన తప్ప అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు? పరువు పోవడమేంటి? అసలు నీ కొడుకు అని చెప్పనగానే చెంప పగలగొడుతుంది. నా కొడుకేంటి? నా కొడుకు తప్పు చెయ్యడు. రామరాజు కొడుకు తప్పు చేసే మనిషి కాదు. నీ మేనకోడలి మెడలో తాళి కట్టకపోయుంటే నీ పరువు గంగలో కలిసిపోయేది. ఈ పాటికి మీరందరూ చచ్చి శవాలై ఉండేవాళ్ళు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే? నా మేనకోడలు అంత తప్పేం చేసింది? తప్పే చేసిందత్తా. నీ మేనకోడలు తప్పే చేసింది. నేను ప్రేమించింది ధీరజ్ని అనుకుంటున్నావా? కాదు, నేను ప్రేమించింది వేరే వాడిని. వాడితోనే నేను ఇంట్లోంచి డబ్బు నగలతో వెళ్ళిపోయాను. కానీ వాడు నన్ను మోసం చేసి నన్ను వేరే వాళ్ళకి అమ్మేస్తుంటే ధీరజే వచ్చి నా మెడలో తాళి కట్టి నా పరువుని కాపాడాడు. లేదంటే ఈరోజు మీ ముందు ఇలా మీ మేనకోడలు నిలబడేది కాదు, ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయేది. లేదంటే ప్రాణాలు పోయుండేవి. అది మీరు అర్థం చేసుకోకుండా ధీరజ్ని తప్పు పడుతున్నారు అనేసరికి ఏంటమ్మా, ఏంటి ప్రేమ అనేసి అవును మామయ్య, ఇన్ని రోజులు మీకెవరికీ తెలియని నిజం, నాకు అత్తయ్యకి మాత్రమే తెలిసిన నిజం. ధీరజ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మామయ్య. ఇన్ని రోజులు కూడా మా ఇద్దరిది ప్రేమ పెళ్ళి అని అనుకున్నారు. కానీ నేను ఎవరినో ప్రేమిస్తే ధీరజు నా మీద జాలితో మా అత్తయ్య అడిగారు అన్న ఒకే ఒక్క కారణం చేత మీకిచ్చిన మాటను కూడా పక్కన పెట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం కాకుండా ఉండడం కోసం ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు అంటూ అసలు విషయం బయట పెడుతుంది ప్రేమ. ఇన్ని రోజులు మా మామయ్య పెంపకం గురించి మీరు తప్పుగా మాట్లాడారు కదా, ఆయన పెంపకం వల్లే మీ కూతురు ఈరోజు మీ కళ్ళ ముందు ఉంది నాన్న అంటూ మాట్లాడేసరికి
ఏంటి ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది అనగానే, అవునన్న, మామయ్య పెంపకం వల్లే ఈరోజు మీ కూతురు మీ కళ్ళ ముందుంది. మామయ్య పెంపకం గొప్పది కాబట్టే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండలేక మీరు ఇంటి నుంచి వెలివేసిన అత్తయ్య కొడుకే నా మెడలో తాళి కట్టి నా పరువుని, మీ ఇంటి పరువుని, మీ ప్రాణాలని అన్నింటినీ కాపాడింది ధీరజే. అలాంటి ధీరజ్ని ఇప్పుడు మీరు కావాలని పోలీస్ స్టేషన్లో పెట్టించారు. చాలా తప్పు చేశారు. తప్పు చేసి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అంటూ మాట్లాడేసరికి లేదు, తప్పు చేయలేదు అనగానే, తప్పే చేశారు నాన్న. ధీరజ్ అసలు ఏ తప్పు చేశాడు? ఈరోజు ఇదంతా పగడ్బందీగా ప్లాన్ చేసి ధీరజ్ని అరెస్ట్ చేయించింది మీరు కదా, ధీరజ్ని కేసులో ఇరికించింది మీరు కదా, ఇదంతా మీరు కావాలనే చేశారని అర్థమవుతుంది అంటూ మాట్లాడేసరికి, ఒరే వెంటనే వెళ్ళి ధీరజ్ని విడుదల చేయించాలి అనగానే, ఎందుకు? ధీరజ్ ఉండని, జీవితాంతకాలం ఉండని. ఎందుకంటే నీ మేనకోడలి మెడలో తాళి కట్టి నీ ఇంటి పరువుని అలాగే నీ మేనకోడలి మానాన్ని కాపాడాడు కదా, కాపాడినందుకు జీవితాంతం జైల్లోనే ఉండని అని చెప్పనేసరికి, క్షమించు బావా, నేను తప్పు చేశాను. ఇన్ని రోజులు కూడా నీ పెంపకం గురించి, నీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను. నీ పెంపకం ఎంత గొప్పదో నాకు అర్థమైంది బావా. నీ పెంపకం వల్లే కదా నా కూతురి జీవితం, నా ఇంటి పరువు కాపాడగలిగాము. ఇన్ని రోజులు మనం తప్పు చేశామక్క, చాలా పెద్ద తప్పు చేశాము. ఇన్ని రోజులు మనం తెలుసుకోలేకపోయాము అంటూ మాట్లాడేసరికి, ఏం తెలుసుకోలేకపోయాము? అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు అంటూ మాట్లాడేసరికి, ముందు మనం ధీరజ్ని విడిపించుకు తీసుకురావాలి. ధీరజ్ని మనం విడిపించుకు తీసుకొస్తేనే కానీ ఈ సమస్యలకన్నిటికీ పరిష్కారం ఉండదు అని వెంటనే ఇంకా బుజ్జమ్మ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయేసరికి వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోయేసరికి గబగబా ఇంకా భద్రావతి ఇటు సేనాపతి ఇద్దరు కూడా స్టేషన్కి వెళ్ళి ఇంకా ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇన్స్పెక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ధీరజ్ను బయటకు తీసుకొస్తారు. క్షమించల్లుడు అనగానే, క్షమించాలా అల్లుడునా అని చెప్పాను కానీ, ఇన్ని రోజులు నీ గొప్పతనం తెలియలేదు, ఇప్పుడు నాకు నీ గొప్పతనం తెలుస్తుంది. ఇన్ని రోజులు నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. చాలా దారుణంగా నిన్ను, మీ ఇంటిని అపహేళన చేస్తూ మాట్లాడాను, క్షమించు అని చెప్పనేసరికి, ఏంటి మీలో ఎంత మార్పు అని చెప్పనగానే, ఈరోజే నాకు తెలిసింది ప్రేమ విషయంలో నువ్వు చేసిన పనేంటో. నువ్వు చేసిన పని వల్ల ప్రేమ ఇన్ని రోజులుగా ఎంత మంచి జీవితాన్ని చూసుకుందో. నువ్వు ప్రేమ జీవితంలోకి రాకపోయుంటే తన జీవితంతో పాటు మా ఇంటి పరువు కూడా పోయుండేదని సేనాపతి కాస్త ఇంకా ధీరజ్కి క్షమాపణ చెప్పేసరికి, ఇంటికి వెళ్దామని ఇంకా ధీరజ్ని బయటకు తీసుకొచ్చేసరికి, సార్ కారు అనగానే కారు వచ్చేస్తుంది. కారును కూడా తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ధీరజ్ అంటూ ఇంకా ధీరజ్ని పట్టుకుని ప్రేమ ఏడుస్తుంది. నేను వచ్చేసాను కదా ప్రేమ, ఎందుకు నువ్వు బాధపడతావు అనగానే, నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు ధీరజ్ అని చెప్పనేసరికి, నేనెక్కడికి పోతాను? నిన్ను వదిలి నేనెక్కడికి పోతాను? నిన్ను నన్ను ఎవరైనా వేరు చేయగలరా? నిన్ను నన్ను వేరు చేసేవాళ్ళు ఎవరున్నారా? ఎవరైనా మన మధ్యలోకి వస్తే వాళ్ళని అయినా సరే అంతం చేసి, నిన్ను మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోను అంటూ ఇంకా ధీరజ్ కాస్త ప్రేమని గట్టిగా హత్తుకుంటాడు. హత్తుకునేసరికి, సరే పదండి లోపలికి వెళ్దామనగానే, అల్లుడు ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా సేనాపతి కాస్త, నన్ను క్షమించల్లుడు, నేను చాలా తప్పు చేశాను, రే విశ్వ వెళ్ళి క్షమాపణ చెప్పు అంటూ విశ్వకు సేనాపతి చెప్పేసరికి, సేనాపతి కాస్త ఇంకా నిలబడి ఉండడంతో విశ్వ వెళ్ళి ధీరజ్ని క్షమాపణ చెప్తాడు. బావా ప్లీజ్ బావా క్షమించు బావా అనేసరికి ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఏ గొడవ లేకుండా ఉండడం, రెండు కుటుంబాలు కలవడానికి ఇదే సరైన అవకాశమని, బావా బామ్మద్దుల మధ్య క్షమాపణలేంటి, రెండు కుటుంబాలు ఒకటైపోతే క్షమాపణలు వేటికి ఈ ఇంట్లో ఉండదు కదా, అంతా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి సేనాపతి తల్లి కాస్త అంటుంది. అనేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలా జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.